నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో చాలామంది ఇళ్ళు నేను సందర్శించడం జరిగింది. అంటే వాస్తు సమస్యల మీద. వాస్తు సమస్యలు ఉంది అంటే మా ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్టున్నాయి. మా అన్ని నిత్యం సమస్యలుగానే ఉంది. ఒకసారి మీరు వచ్చి ఆ వాస్తు దోషాలు ఏమని చూసి మాకు చెప్తే మేము అన్నీ సరి చేసుకుంటామని చెప్పి అంటారు. సరే అక్కడి వరకు బాగానే ఉంటుంది. ఏదో ఒకరోజు ఎప్పుడో వాళ్ళు చెప్పినప్పుడు ఒక 2 రోజులు 4 రోజుల గ్యాప్లో నేను చూసుకుని వెళ్తాను. వాళ్ళకి వెళ్ళినప్పుడు కొన్ని దోషాలు గుర్తించడం జరుగుతుంది. అంటే చాలామంది వాస్తు నమ్మాలా లేదా, ఇది నిజమా కాదా అనే రకరకాల అపోహలతో అనుమానాలతో ఉంటారు. సరే వారు వీరు నలుగురు ఎవరికైనా వాస్తవాలు చూపించిపోయావా, ఎన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నావు, పిల్లలు అట్లా ఉన్నారు, నువ్వు ఎట్లా ఉన్నావు, ఏదో రకాలుగా బంధువులు ఫ్రెండ్స్ ఇట్లా చెప్తూ ఉండటం వల్ల సరే ఏదో ఒకసారి చూపిస్తే బాగుంటుంది కదా అని ఉద్దేశంతో పిలిపిస్తారు. ఎవరైనా సరే, నేననే కాదు ఎవరైనా సరే వాస్తవాలు పిలిపిస్తే వాళ్ళు నేనైతే చూసి ఇది ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం ఉందండి, ఇది చేసుకోవాలని చెప్తాను. వారికి ఉదాహరణకి ఒక 4-5 తప్పులు, ప్రధానమైన దోషాలు నేను గుర్తించి ఆ 4-5 మీరు కంపల్సరీగా ఇది చేసుకోవాలండి మార్పులు, లేకపోతే మీరు ఇబ్బందులు ఇట్లాగే కంటిన్యూ అవుతాయి, ఇంకా పెరుగుతాయి, ఇది ఇమీడియట్గా మీరు సరి చేసుకుంటే మీకు ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ అంతా బాగుంటుందని అని చెప్తాను. అంటే అక్కడ దోషం ఏదైతే ఉందో ఆ దోషానికి ఏమేమి ఇబ్బందులు వస్తాయో వాళ్ళకి తెలియపోయినా నాకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు ఫ్యూచర్లో ఏ బాధలు పడబోతున్నారో ముందుగానే వాస్తు ద్వారా మనకు అర్థమైపోతుంది. అది ఎట్లా అంటే అది చెప్పాలి అంటే ఒక దేవుడిచ్చిన వరం అనమాట. నేను ఇంటి దగ్గరికి వెళ్ళగానే కంపాస్ ఆన్ చేసి కంపాస్ అంటే దిక్సూచి ఓపెన్ చేసి చూస్తే అది ఎన్ని డిగ్రీలు ఉందో, అది ఏ దిక్కైనప్పటికి కూడా, తూర్పైనా పడవరైనా ఉత్తరమైనా దక్షిణమైనా ఏ దిక్కున్నప్పటికి కూడా కంపాస్ ఓపెన్ చేసి ఆ డిగ్రీలు చూస్తేనే వారు ఏ సమస్య ఫేస్ చేస్తున్నారో అన్నది నాకు అర్థమైపోతుంది. ఇంకా ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ద్వారాలు, ఆ టాయిలెట్లు, వాటర్ ట్యాంకులు, సంపులు, బెట్లు, ఇట్లా రకరకాల ఐటమ్స్ ఉంటాయి. ఈ అన్ని ఐటమ్స్లో ఎక్కడెక్కడ దోషాలు ఉన్నాయని కూడా దాన్ని బట్టి ఆ డిగ్రీలు, ఈ లోపల ఉన్న దోషాలను బట్టి వారి ఫ్యూచర్లో ఏ ఇబ్బందులు ఫేస్ చేస్తారనే విషయం నాకు అర్థమైపోద్ది. అప్పటి వరకు వీళ్ళు ఆ ఇబ్బందులు పడకపోవచ్చు, కానీ ముందు ఆ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందనే విషయం నాకైతే స్పష్టంగా తెలుసు. దాంతో ఇమీడియట్గా మీరు ఈ 3 తప్పులు ఉన్నాయో 6 తప్పులు ఉన్నాయో ఏదో నేను చెప్తాను. ఇక్కడ ఈ దోషం ఉంది, ఇక్కడ ఈ దోషం ఉంది, దీన్ని ఈ విధంగా కవర్ చేయాలి, ఈ విధంగా కవర్ చేయాలి చెప్తాను. వారు ఏం చేస్తారంటే వారికి అనుకూలంగా 1-2 పనులు తప్పించేసి, అమ్మో ఆ పని ఇప్పుడు చేయలేములేండి, ఇది మాత్రం మీరు చెప్పినట్టు ఈ 2 చేసేస్తాను కానీ ఇప్పుడు ఆ పని చేయలేనండి అని అంటారు. అంటే ఉన్నాయి ఏదో ఒక పని అనమాట. నేను చెప్పిన 4లో ఒక 2 చేస్తారు, 2 చేయరు. ఉద్దేశపూర్వకంగానే వాళ్ళకి చేయాలని అనిపించదు. అంటే వాళ్ళకి ఆ అదృష్ట యోగం ఇంకా రాలేదని నేను అర్థం చేసుకుంటాను అనమాట. నేనైతే క్లియర్గా చెప్తాను, ఈ తప్పులన్నీ మీరు సరి చేసుకుంటే బాగుంటుంది అని. అయితే వారు ఏం చేస్తారంటే కాలక్రమంలో నేను చెప్పినవన్నీ రాసిస్తాను, వాళ్ళు రాసుకుంటారు, డౌట్స్ అడుగుతారు. మళ్ళీ నేను వచ్చేసిన తర్వాత కూడా నాకు కంటిన్యూస్గా ఫోన్లు చేస్తారు. ఇట్లా ఈ పని చేసాం, ఆ పని చేసాం, ఇది చేసాం అన్నీ చెప్తుంటారు. అంతా ఫాలో అప్ ఉంటుంది. నేను విజిట్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా నాకు అనేక మంది అనేక రకాలుగా ఫోన్లు చేస్తూ ఉంటారు. అయినా నేను అన్నిటికీ ఓపికగానే సమాధానం చెప్తాను. అయినప్పటికీ కూడా వారు ఏం చేస్తారంటే నేను ఒక 4 ప్రధానమైన దోషాలు చెప్తే దాని పరిహారం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏ విధంగా మార్పులు చేయాలి క్లియర్గా నేను రాసిస్తాను, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ మేస్త్రి కనుక నాకు అందుబాటులో ఉంటే ఆయన్ని కూడా పిలిపించి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా చేయాలన్నది. ఇన్ని చేసిన తర్వాత కూడా రెండోసారి ఆ వైపుగా నేను ప్రయాణం చేస్తుంటే అది ఒక్కసారి మళ్ళీ నేను పరిశీలించడం, మళ్ళీ అక్కడ కరెక్ట్గా చేశారా లేదా అని కూడా చూడటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వీరికి మానసికంగా ఆయన 4 తప్పులు చెప్పాడు కదా, ఆయన ఈ 2 ప్రధానం, మనం కూడా ఫస్ట్ నుంచి ఈ 2 అనుకుంటున్నాం కదా, ఆయన వచ్చి అది చెప్పాడు, అది చెప్పేవారు మనకు తెలియదు, అది ఈ 2 తప్పులు చేస్తాం కదా, అదేముందలే వదిలేద్దాం అని అనుకుంటారు. అయితే ఆ 2 తప్పులు అట్లా ఉండటం వల్ల ఆ దోషం పోదు, అది అట్లాగే ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు ఒక వాస్తు పరిహారం చేసేప్పుడు 1-2 సమస్యలు దాని పరిష్కారం చేసామని అనుకుంటారు. కానీ ఆ పరిష్కార దిశలో కొన్నిసార్లు అంటే మనం అనుకున్న రిజల్ట్ రాదు. రిజల్ట్ ఎందుకు రాదంటే నేను చెప్పింది ఒకటి, వారు చేసింది ఒకటే ఉంటుంది అక్కడ. వాళ్ళ మేస్త్రి అంటే అక్కడికి వచ్చేసరికి అక్కడ వాళ్ళ వాడకం రీత్యా అంటే మాకు ఇక్కడ ఇబ్బంది ఉందనో లేకపోతే ఇంకోటో ఇళ్ళు ఎవరో ఒకరు వచ్చి సలహాలు ఇవ్వటం, లేకపోతే మేస్త్రి సలహాలు చెప్పడం వల్ల నేను చెప్పిన దాన్ని కొంచెం అటు ఇటుగా మార్చి దాన్ని మళ్ళీ పూర్తి వాస్తు వ్యతిరేకంగా చేసిన కొన్ని సందర్భాలు అయితే ఉన్నాయి, నేను చూశాను అనమాట. అట్లాంటి మళ్ళీ నేను సరి చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అట్లా వీళ్ళు పూర్తిగా నేను చెప్పినట్టు కాకుండా ఇంకా వాళ్ళు ఇతరత్ర ఆలోచనలు చేసి మొత్తం మీద దాన్ని ఏదో చేసామని అనుకుంటారు తప్పితే అది పూర్తి వాస్తు దోష పరిహారం అయిందని నాకు తెలిసినమాట. పూర్తి దోషం అయితే పోలేదని వాళ్ళు అనుకుంటారు, పూర్తి దోషం పోయిందని. అయితే నేను 4 సమస్యలు చెప్తే వాళ్ళు 2, 3 చేసి 1-2 దోషాలు అట్లా వదిలేస్తారు. ఆ వదిలేసి తర్వాత కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఎవరైనా వచ్చినప్పుడు
అంటే పలానా ఆయన తాడిశెట్టి సత్యనారాయణ గారు అండి, ఆయన వచ్చి మొత్తం చూసి వెళ్ళారు, ఆయన చెప్పింది చెప్పినట్టు చేశాం సార్, అయినా మాకు ఇంకా కొన్ని కొన్ని బాధలు ఉంటానే ఉంటుంది అని 6 నెలల సంవత్సరం తర్వాత చెప్తుంటారు. అంటే నేను చెప్పిన 4 సమస్యలు అయితే వాళ్ళు 1-2 సమస్యలు సరి చేసుకుని ఇంకా మిగిలిన దోషాలు అట్లాగే పెట్టుకుని మాకు రిజల్ట్ రాలేదండి, ఆయన ఆయన చాలా ఆయన ఫీజు కూడా ఎక్కువ అయినా కూడా పిలిపించాం, చేసాం, ఆయనకి అన్ని సౌకర్యాలు కల్పించాం, వచ్చి చెప్పారు, అంతా బాగానే ఉంది, కానీ మా పరిస్థితులు గతంలో ఎట్లా ఉన్నాయో ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాయి ఇవన్నీ అంటారు. అంటే ఇదంతా ఎందుకు నేను వివరంగా మీకు చెప్తున్నానంటే, నేను ఏం చెప్పానో అవన్నీ మీరు పూర్తిగా చేయగలిగితేనే మీరు పూర్తిగా దానికి అంటే ఒడ్డున పడతారు, సమస్యల నుంచి బయటకు వస్తారు. కొన్ని అట్లాగే వదిలేసి కొన్ని దోషాలు, అంటే ఉదాహరణకు ఉత్తర వాయువులో సెప్టిక్ ట్యాంక్ ఉంది అనుకున్నాం, ఆ ట్యాంక్ వాళ్ళు తీయలేదు అనుకోండి, మీరు ఎన్ని చేసినా ఉపయోగం లేదు, అది చేస్తే ఇప్పుడు అదొక్కటి చాలు జీవితాన్ని నాశనం చేయడానికి. అదాన్ని అలాంటి మేజర్ అన్ని వదిలేసి చిన్న చిన్నవి చేసి ఆయన చెప్పినవన్నీ మేము చేసామండి, మేము ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నాం, కానీ వాస్తు మార్పులు రాలేదని చెప్పి ఇట్లా కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కానీ అతి తక్కువ మంది, అంటే ఒక 5-10% పీపుల్ నేనేం చెప్పానో అది చెప్పిన దానికన్నా ఇంకో 10% ఎక్కువ చేస్తారు, వాళ్ళ ఆలోచనలు చేసుకోండి, అది మంచిదే. అంటే నేను ఏం చెప్పానో అది పెండింగ్ లేకుండా కంప్లీట్ చేసిన వాళ్ళు సక్సెస్లో ఉన్నారు. ఇప్పటికీ ఎప్పటికి కూడా వాళ్ళు సక్సెస్లోనే ఉంటారు, అసలు దానికి తిరుగులేదనమాట. అలా పూర్తిగా అన్ని సమస్యలు నేను చెప్పినవి గుర్తించిన సమస్యల్ని మీరు అన్నీ చేసుకోగలిగితే మంచి రిజల్ట్ వస్తుంది. కొన్ని చేసి కొన్ని చేయకపోతే మీరు అట్లాగే కొన్ని సమస్యలతో బాధపడుతూనే ఉంటారు, మళ్ళీ ఇంకొకళ్ళు పిలిపిస్తారు, ఒకరికి నలుగురు అయ్యేసరికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు ఒకటి చెప్తారు, ఇంకొకటి చెప్తారు, నేను ఒకటి చెప్తాను, రకరకాలుగా గందరగోళం అయిపోయి అసలు ఈ వాస్తవాలనే నమ్మకూడదనే నిర్ణయానికి వచ్చేస్తారు. ఇట్లా కాకుండా ఒక మంచి అవగాహనతో మీకు ఎవరినైనా పిలిపించుకోండి, మీకు నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరిని పిలిపించుకున్నప్పటికీ కూడా వారు చెప్పింది తూచా తప్పకుండా మీరు పాటించండి. పాటించిన తర్వాత రిజల్ట్ రాలేదంటే గట్టిగా అడగండి, అప్పుడు దానికి నేనైనా సరే ఇంకొకరైనా సరే సమాధానం చెప్పగలిగిస్తూ ఇది ఉంటుందన్నమాట. ఎందుకు ఇంకా ప్రాబ్లం సెటిల్ అవ్వలేదు, ఇంకా ఏం కారణం ఉంది, ఇంకా నిశ్చితంగా పరిశీలించి ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, ఇంకేమైనా దోషాలు ఉన్నాయా అనేది మనం పరిశీలన చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మనం చెప్పినవి పూర్తి చేయకుండా ఆయన చెప్పిందంతా చేస్తామని చెప్పి పైకంటూ 2-3 సమస్యలు చేయకుండా వదిలేసి అట్లా నెప్పమంతా మా మీద నెట్టేస్తారనమాట. అట్లా కాకుండా మీరు చెప్పినవన్నీ పూర్తి చేసుకుని అన్నీ మీరు సకాలంలో పూర్తి చేసుకుని మీ పనులు మీరు చేసుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారు, మీరు మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా జీవనం సాగిస్తారు. ఇంటి నిర్మాణంలో ఫస్ట్ నిర్మాణంలోనే పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. వన్స్ పొరపాట్లు జరిగిన తర్వాత దాన్ని మనం పూర్తి స్థాయిలో మార్పులు చేయలేం, ఎందుకంటే అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిన దాన్ని అది పగలగొట్టి ఇది పగలగొట్టి, అంటే ఒక పని స్టార్ట్ చేసినప్పుడు దానికి రెండోది ఏదో అడ్డం వస్తుంది, అక్కడ ఇంకోటి దాని లింక్ అనమాట, ఒకదానికి మార్పులు, అంటే పెద్ద పగలగొట్టడం, వర్కులు చేసుకోవడం ఇవన్నీ పెరిగిపోతుంది. అందుకని మొదట్లోనే మీరు ప్లాన్ తీసుకున్నప్పుడే ఇంటి నిర్మాణంలోనే మీరు ఇట్లాంటి తప్పులు జరగకుండా చేసుకుంటే అసలు మీకు ఇంకా అది ఒక లైఫ్ లాంగ్, అంటే ఒక 30-40 ఏళ్ళు ఆ ఇల్లు ప్రశాంతంగా జీవనం గడపచ్చు, శుభకార్యాలతో ఇల్లు పిల్లపాపలతో కలకలలాడుతూ ఉంటాయి అనమాట. అలా కాకుండా ఇష్టారాజ్యంగా ఏదో నిర్మాణం చేసుకుని ఇంజనీర్ గారు ఇచ్చారు, మోడర్న్గా మేము బెంగళూరులో చేయించాం, బాంబేలో చేయించాం, ఇంటీరియర్ చేయించాం, ఆర్కిటెక్ట్ అక్కడి నుంచి వచ్చారు, మాకు చాలా బ్రహ్మాండంగా చేశారని చెప్పి ఇంటీరియర్ పేరుతో ఇట్లా రకరకాల ఆధునిక పోకడలు పోయి వాస్తు లోపం తెచ్చుకొని ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా కాకుండా మీరు చెప్పినట్టు చేస్తే మీకు అందరికీ హ్యాపీగా ఉంటుంది, మీకు ఆనందం, మాకు ఆనందం. నమస్కారం.